ప్రతి మూమెంట్‌కి ఏదైతే హైస్, లోస్ ఉంటాయో వాటన్నిటికి నేను రియాక్ట్ అవుతున్నాను. ఆబ్వియస్‌లీ అందుకే నేను ఇంకా చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ హీరోని పరిచయం చేయడం. సో, అది నాకు సెంటిమెంట్ అయిపోయింది అన్ని ఫిలిమ్స్‌లో. వైజాగ్ అన్నది నా లైఫ్‌లో భాగం అయిపోయింది. అలాగే వీళ్ళకి మీరు చూస్తే మొన్న కోర్ట్ మూవీ వీళ్ళకి కూడా వైజాగ్ అనేది బాగా కలిసి వచ్చింది. ఆ కోర్ట్ మూవీలో వైజాగ్ని ఒక క్యారెక్టర్ అయిపోయింది మూవీలో. సో బట్ ఈ సినిమా వచ్చిన అందుకనే నేను ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మళ్ళీ నా హోమ్ టౌన్లో పెట్టాలన్నది నా ఉద్దేశం, మీ అందరిని కలవాలని. ఇక బ్యాండ్ మేడం విషయంకి వస్తే ఇది ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. మీకు గుర్తుంటే చాలా కాలం అయిపోయి ఉంటుంది మనం ఒక బావామరదల కథ చూసి, చాలా కాలం అయిపోయింది. మేబీ 10 years. ఇది లాస్ట్ ఫిల్మ్ ఏంటి, ఉయ్యాల జంప అలాగా. సో బట్ ఇందులో ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉంటుంది, ఒక కొత్త యాంగిల్. నాకు ఎందుకు నచ్చిందంటే నేను మీకు తెలుసు సబ్వరం నుంచే మన శివ నిర్వాణ తను నాకు నిన్ను కోరి చెప్పినప్పుడు శివ నిర్వాణ. సో తనకి ఫస్ట్ ఫిల్మ్ అది. నాకు అది వినంగానే నాకు ఎటువంటి ఫీల్ నాకు వచ్చిందో, అలాగే సతీష్ జవ్వాజీ తిను కంటెంట్ రైటర్. టీవీ ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయలేదు, కాకపోతే తను చాలా స్టోరీస్, తను ఒక కాంటెంట్ రైటర్గా టీవీలో చాలా ప్రోగ్రామ్స్కి, షోస్కి, చాలా వాటికి తను పనిచేశాడు. ముందుగా ప్రెస్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ వైజాగ్ అనేది మాకు వెరీ స్పెషల్ అండి, ఎందుకంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. కోర్ట్ అంతా ఇక్కడే ఆల్ రియల్ లొకేషన్స్లో షూట్ చేసాం. ఇట్స్ వెరీ స్పెషల్. అండ్ కోర్ట్ జరిగిన తర్వాత మేము వైజాగ్ కూడా రావడం జరిగింది. అండ్ ఆ ప్రేమను మేము తీసుకున్నాం. సో ఇట్స్ వెరీ స్పెషల్ అండి, ఎందుకంటే కోర్టులో మీరు చందు జాబిని ఎంతగానో ప్రేమించారు, అది అందరం చూసాము. బట్ ఇప్పుడు ఒక యాదగిరి, ఒక రాజమ్మని వెరీ డిఫరెంట్ డైమెన్షన్ లో చూడబోతున్నారు తప్పకుండా. ఎందుకంటే కోర్ట్ అంతా ఒక రమయ్య ఎలా ఉన్నా ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్రాపర్ తెలంగాణకి వెళ్ళింది కదా. సో ప్రాపర్ తెలుగు సినిమా, బట్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని ఇలా ఓన్ చేసుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఒకటే ఇంట్లో ఉంటూ ఒక బావమర్దల క్యారెక్టర్ చేస్తే అది విల్ బి సంథింగ్ డిఫరెంట్ కదా. సో విల్ డెఫినెట్లీ ఫీల్ ఒక రీఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. కోర్టులో అబ్బాయిని అట్లా ఫోన్ చేసి ఎట్లా ఏడిపిస్తే అట్లాంటి క్యారెక్టర్ దీంట్లో ఉండిపోతుంది. జాబీ క్యారెక్టర్ అట్లా ఫోన్ చేసి ఎవరు చెప్పాలి నీ పేరు చెప్పండి ఎట్లా ఉంటుంది క్యారెక్టర్. సో అట్లాంటి సన్నివేశాలు దీంట్లో ఉన్నాయి. అంటే బావమర్దల క్యాండిడేట్ అంటే బావమర్దల అంటే అందులో అయితే ఖచ్చితంగా ఆబ్వియస్లీ అందరి ఇంట్లో కొట్టుకుంటా ఉంటారు కదా. అలానే అంటే ఈ సినిమాకి బడ్జెట్ ఇన్నోసెంట్ అలా ఉంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి అలా కాదు. చాలా మేము ఆల్రెడీ క్లిప్స్ లో చూస్తుంటే ఫుల్ తిరుగుతా మాస్, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ రాజు. ఓకే, అంటే కుటుంబ కథ నేపథ్యంలో అంటే ఫ్యామిలీతో ఎక్కువ కలిసి కరెక్ట్. ఎందుకంటే ఒక బావమర్ద, ఎందుకంటే బావమర్దల కథ కదా. సో ఈ ఫ్యామిలీ మధ్యలో ఉండే వెరీ కలువకిలుగా ఏవైతే ఆ బాండింగ్ ఉంటుందో, ఆ బాండింగ్ మధ్య ఎన్ని విభేదాలు కానీ ఏదన్నా వస్తే ఎలా వాయిడ్ క్రియేట్ అవుతుంది, డిస్టర్బెన్సెస్ కానీ అన్న వస్తాయి. బట్ దాన్ని మళ్ళీ ఎలా అనేదే ఇది ఉంటుంది కథలో. సో యూనో ఒక ప్రాపర్ తెలుగు సినిమా అండి. యాదగిరి అనే క్యారెక్టర్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. వీడికి చిన్నప్పటి నుండి ఒక మెలోడీ కానీ మీరు చూస్తుంటే సినిమా స్టార్టింగ్ నుండి ఉంటుంది. అండ్ వీడు పడుకున్నా, నించున్నా, ఏం చేస్తున్నా వీడికి మెలోడీగా ఉంటుంది అనమాట. సో ఈ లైఫ్ లో వీడు ఎదిగిన తర్వాత పల్లెనా కొడుకులు అందరితో కలిసి ఒక బ్యాండ్ పెట్టుకుంటాడు. సో ఊర్లో ఉంటాడు కాబట్టి దాన్ని మేళం అంటాం. సో దానికోసం ఇది బ్యాండ్ మేళం అన్న పేరు కూడా పెట్టడం జరిగింది. బ్యాండ్ మేళం కథకి బ్యాండ్ మేళం అది ప్రాపర్ జస్టిఫికేషన్. ఊర్లో ఒక బ్యాండ్ పెట్టుకుంటారు సాంగ్